శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో వివాదము, హెమాట్ పంతుని బిరుదు ప్రదానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసరి ఆ పిండిని ఊరు బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ని గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలు చర్యలు మనస్సునకు ఆనందము కలుగుచేయును. అవి భక్తులకు బోధనులుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడును కానని హెమాట్ పంతు భయపడెను. అతడు ఇట్లనుకొనెను: నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములు ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువల్ల నలుగురిలో నవ్వులు పాల్గొదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించాను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణ యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనున్నవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుగలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయముల యందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవాళ మనం చెప్పుకోబోయేది అందరూ మాయగా, మహామాయగా కొట్టిపారేస్తున్నటువంటి చాలా మందికి ఈ తత్వాన్నే తెలియక ఇదే మాయలో కూరుకుపోతున్న వ్యక్తులకి ఉపదేశ మార్గంగా ఉంటుందని అసలు తత్వాన్ని బయట పెట్టాలనుకుంటున్నాం. ఆ తత్వం ఏమిటంటే యోని తత్వం, పరమ రహస్యం, సృష్టి యొక్క దివ్య గర్భం గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటల్లో ఎటువంటి విజ్ఞానం దాగి ఉంది అంటే మన అందరికీ చైతన్యం వైపు నడిపిస్తుందని గ్రహించండి. యోని పూజ యొక్క అసలు తత్వం, అర్థము మరియు బ్రహ్మ సత్యం, వీటి గురించి ఇవాళ మనం ఈ వీడియో రూపంలో మీ అందరి కోసం ఇస్తున్నాను. అందరూ చేసుకొని దీని గురించి తెలుసుకోండి. తప్పుడు మార్గంలో ఉన్న మార్గాల నుంచి వైదొలగండి. యోని తత్వం సృష్టి యొక్క నాభి, సమస్త విశ్వం యోనిలో నుంచే పుట్టింది. అది శూన్యంలో ప్రకాశించిన చైతన్య బిందువని గ్రహించండి. ఆ బిందువు తల్లి రూపం దాల్చి యోనిగా మారింది. అది జీవన ద్వారం కాదు, అది అనంతమైన చైతన్య ప్రవాహం. ప్రపంచం దాని నుండే ఉద్భవించింది, దానిలోనే లీనమవుతుంది. శాస్త్రం చెబుతుంది ఏమంటే యోనిహి సృష్టి రసమయి పరాత్పరా శక్తి అని. అంటే యోని అంటే సృష్టి యొక్క రసం, ప్రపంచానికి అదే
దేవతలు మనం ఊహించే స్వర్గంలో కాదు, మాతృ ప్రకృతిలో నివసిస్తున్నారు. అదే యోని. శివుడు యోనిలో ప్రవేశించినప్పుడు ప్రపంచం పుట్టింది. యోనిలో అగ్ని, జలము, వాయువు, భూమి, ఆకాశం ఇటువంటి పంచభూతాలు సమతుల్యంగా ఉన్నాయని గ్రహించండి. ఉన్నాయి కనుకే అది యోనిపీఠం అయ్యింది. యోనిపీఠం అనేది దేవతల ప్రాణద్వారం. అందుకే ప్రతి శక్తి పీఠం యోని మండల రూపంలో ఉంటుంది. యోని పూజ యొక్క శాస్త్రపరమైన మూలం అనేక భ్రమలుగా మారిపోయింది నేటి కాలంలో. ఇవాళ అందరికీ తెలియాలనే ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను. యోని పూజ వామాచారపు ఆత్మ. ఇది కామం కాదు కరుణ, ఇది భోగం కాదు భక్తి, ఇది వ్యభిచారం కాదు విశ్వ సమతుల్య జ్ఞానం అని గ్రహించండి. పూజ అంటే సమర్పణ. యోని పూజ అంటే మన అహంకారాన్ని సృష్టి తల్లి పాదాల వద్ద సమర్పించడం అని గ్రహించండి. ఇది వేద తంత్ర సమ్మేళనం అని గుర్తుంచుకోండి. యోనిం ధారాయమాణయే నమః అని యజుర్వేదం చెబుతూ ఉంటది. దేవతాతత్వం భూమి, మనస్సు, చైతన్యం త్రికోటంలో ఒకటిగా మిళితమవుతుందని గ్రహించండి. శివుడు అంటే శక్తి లేని శూన్యం, శక్తి అంటే శివరహిత భ్రమ. యోని పూజ అంటే ఈ రెండింటినీ ఏకమయ్యే స్థితి. లింగం శివ చైతన్యం, యోని శక్తి చలనం అని గ్రహించండి. లింగ యోని సమాగం, అదే సృష్టి కణం, అదే బ్రహ్మనాదం. అందుకే లింగ యోని సమాగతే జగత్ సర్వం ప్రవర్తతే అని ఊరికే వేదం చెప్పటం లేదు. సృష్టి స్థితి లయ ఇవన్నీ ఈ సంధిలోనే ఉన్నాయని గ్రహించండి. యోని పూజలోని అంతర్ముఖ పదాన్ని ఎలా గ్రహించాలి? నిజమైన యోని పూజ బయట కాదు, మనసులో జరుగుతుంది. మూలాధారంలో దాగి ఉన్న కుండలిని శక్తిని తలలో ఉన్న శివ చైతన్యంలో ఏకమయ్యే క్షణం, అదే అంతర్యోని పూజ అంటారు. ఇక్కడ ఎటువంటి పదార్థాలు లేవు. అక్కడ కేవలం ప్రకాశం మరియు నిశ్శబ్దం. సాధకుడు తనలో సృష్టి ద్వారాన్ని దర్శించిన తన ఆత్మను పరమాత్మలో లీలమయ్యే స్థితి, అదే యోని పూజ పరమార్థమని గ్రహించండి. యోనితత్వం ఒక బ్రహ్మశాస్త్రం అని గుర్తుంచుకోండి. యోనితత్వం వేదాంతానికి విరుద్ధం కాదు, ఇది వేదాంతానికి జీవం. వేదం సృష్టిని ఓంకారంలో రూపంలో వర్ణిస్తే తంత్రం అదే సృష్టిని యోని రూపంగా పిలుస్తుంది. ఓం అనే నాదం యోనిలోంచే పుడుతుంది. ప్రతి జ్ఞానం, ప్రతి మంత్రం, ప్రతి ప్రాణం యోని చైతన్యంలోకే తిరిగి వెళుతుందని గ్రహించండి. యోని పూజ అనేది తాత్విక దృష్టితో బ్రహ్మాండంలోని. ఓం నమః శివాయ. ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఒక అద్భుతమైన, శక్తివంతమైన, చాలా గోప్యమైన తంత్ర విధానం గురించి. దీనిని మహాదారిద్ర్య నివారణ తంత్రం అంటారు. ఇది తేజోమయ శివతత్వ విధానం. దీనికి మరొక నామం ఉంది, దారిద్ర దహన పాశుపత తంత్రం అని. అస్సలు దరిద్రం అంటే దేనికి సంకేతం? దారిద్ర్యం అంటే కేవలం డబ్బులేమి కాదు, శక్తిలేమి, ఆత్మవిశ్వాస లోపం, అవకాశాల కొరత, మనస్సులో నిస్సహాయత భావం, ఇవన్నీ దారిద్ర్యమైన రూపాలే. ఈ తంత్రం ఎవరైతే చేస్తున్నారో వారి శరీరంలోని తన చుట్టూ ఉన్న దారిద్ర శక్తిని కాల్చి శివాజ్ఞ తేజస్సు అని తెలుసుకోండి. అసలు సాధకులకి ఈ తంత్రం ఎలా పనిచేస్తుంది? ఇది పాశుపత తంత్రం. పాశం అంటే బంధనము, పతి అంటే అధిపతి. శివుడు పశుపతిగా బంధిత జీవుల్ని విముక్తి చేయగల శక్తి ఆయన ఒక్కడికే ఉంది. ఈ పశుపతికి మాత్రమే ఉంది. అన్ని పాశముల నుండి బయట వేసే శక్తి ఈ పశుపతికి మాత్రమే ఉంది. ఆయనే పరమేశ్వరుడు. ఈ తంత్రం దారిద్ర్యాన్ని బంధంగా చూపి దాన్ని తగలబెట్టే తంత్రంగా, తంత్ర ప్రబలంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి సాధకులారా. ఇకపోతే ఈ సాధన చేయడానికి ఎలా చేయాలి ఏంటంటే ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్క ప్రశాంతమైన గది లేదా నీ ఇంట్లో ఉత్తర దిక్కున ఉన్న పూజాస్థలి లేదా ఈశాన్యం దిక్కున పూజాస్థలి, నీ ఇంట్లో ఏ దిక్కున పూజాస్థలం ఉన్నా ఆ పూజాస్థలంలో చేసుకోండి. ఏ దిక్కుకు తిరిగి కూర్చోవాలి అనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఉత్తర దిక్కు శివతత్వానికి అనుకూలమైన దిశ. ఆసనంగా ఏ ఆసనాన్ని వాడాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి.
కాటన్ గుడ్డ లేదా దర్భాసనం, తెలుపు తెల్లని వస్త్రం లేదా శంభాసనం ఉంటే శంభాసనం ఇంకా ఉత్తమమైనది ఈ సాధనకి. కాకపోతే బాగా ఆ రూముని మీరు ఎక్కడైతే ఇది సాధన చేస్తున్నారో అక్కడ బాగా పవిత్రంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే రోజు అదే ఆసనాన్ని వాడాలి కనుక. జపమాల, రుద్రాక్షమాల చాలా ఉత్తమం. లేకపోతే తులసి మాల లేదా స్ఫటిక మాల వాడచ్చు. పంచధాతువులతో నిర్మితమైన మాల, పంచలోహ మాల అయితే శక్తియుక్తంగా పనిచేస్తుంది. అది లేని వాళ్ళు ఈ పైన చెప్పిన ఈ 3 మాలలు ఏదైనా వాడచ్చు. ఇకపోతే ఈ సాధనకి అవసరమైన పూజా సామాగ్రి: ఒక చిన్న రాయితో చేసిన శివలింగం, 108 బిల్వ దళాలు. ప్రతిరోజు గుర్తుంచుకొని 108 బిల్వ దళాలు ప్రతిరోజు తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెయ్యితో దీపం, ఒక నల్ల తాడు, పాసె సూచనగా, శుద్ధ నార వస్త్రం లేదా కాటన్ వస్త్రం ధరించవచ్చు. శుద్ధ జలం అంటే ఒట్టివేర్లు వేసినటువంటి జలం లేదా 2 తులసి ఆకులు వేసినటువంటి ఒక జలం కొంచెం ఒక గ్లాసులో పెట్టుకొని సాధన చేయండి. ఇక ధ్యానం: ఓం త్రినేత్రం పాశహస్తం జటాజూటమాలినం బిల్వ వృక్షాంతరస్థానం పాశుపత బంధవాయ నమః అనే ఈ ధ్యానాన్ని సాధనకు ముందు 11 సార్లు చేయాల్సి ఉంటుంది. ఈ ధ్యాన శ్లోకం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మంత్రంతో సహా. యంత్రం కూడా ఈ వీడియోలో డిస్ప్లే చేస్తూ ఉంటాను, అంతవరకు డిస్ప్లేలు అవుతూ ఉంటుంది, మీరు ఇది గమనించాలి అంతే. ఇకపోతే ప్రధాన మంత్రం, బీజ మంత్రం గురించి చెప్తున్నాను, సావధానంగా వినండి, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఓ